వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ క్రమంలో 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, రాష్ట్రానికి మిగిలిచిన ఆదాయం ఎంత, ఆస్తులు ఎంత అనే అంశాలపైన ఒక శ్వేతపత్రాన్ని అయితే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన క్రమాన్ని మనం చూడవచ్చు. మొత్తంగా ఈ 10 ఏళ్లలో రాష్ట్ర విభజనకు ముందు దాదాపు 74,000 కోట్ల చిల్లర, 72,658 కోట్లు అప్పు మాత్రం తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఈ 10 ఏళ్లలో 6,71,757 కోట్లు అప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం, అప్పు చేసింది అని చెప్పి ఈ అప్పు ఎందుకు చేశారు, ఎంత వడ్డీలకు తీసుకొచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు అనే వాటిల్లో కూడా పొంతన లేని లెక్కలు చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఆరోపిస్తున్న క్రమంలో మనం అసలు ఆ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అప్పు చేసింది, ఆ అప్పు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టింది, ఎంతెంత వడ్డీలు తెచ్చింది అన్నది చూసుకుంటే మొత్తం బడ్జెట్లో ఏదైతే ప్రవేశపెట్టారో బడ్జెట్కి వ్యయానికి సంబంధం లేని విధంగా ఖర్చు పెట్టారు. దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన బడ్జెట్లో కేటాయించిన డబ్బుల్లో 20% కూడా ఖర్చు చేయలేదు. దీనికి లెక్కలకి పొంతన లేదు అని చెప్పి చాలా క్లాటికారికల్గా శ్వేతపత్రంలో పొందుపరిచిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా 2014-15 రాష్ట్ర 72,658 కోట్లు ఉండగా ఇది లక్షల కోట్లకు మారింది. కాళేశ్వరం కట్టేటప్పుడు కూడా దాదాపు హెచ్చు వడ్డీకి, అంటే మార్కెట్లో లేని ఏ ప్రభుత్వం తీసుకురాని హెచ్చు వడ్డీతో దాదాపు 74,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టింది. ఇప్పుడు రాష్ట్ర రాబడి చూసుకుంటే రెవెన్యూ రాబడిలో దాదాపు 34% తెచ్చిన అప్పులకు వడ్డీ కడతాం. అయితే ఇంకొక 32% దాదాపు ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, పెన్షన్లకి ఇవ్వాల్సింది బోనిస్తుంది. దాదాపు 70% వరకు తెచ్చిన అప్పులకు ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షన్లకి ఇవ్వగా మిగిలేది 30% మాత్రమే. అంటే దాదాపు 70% ఈ అప్పులకి, ఉద్యోగుల జీతాలకే పోతుంది రాష్ట్ర రాబడి. మిగతాదంతా చిన్న ఖర్చులకు కూడా ఆర్బీఐ దగ్గర చేతులు దాచాల్సి వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి 100 రోజులకు సరిపడా ఖజానాలో రోజువారీ ఖర్చులకు సంబంధించి డబ్బులు ఉండేవి గతంలో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014 అంతకు ముందు కూడా కాంగ్రెస్ హయాంలో కూడా దాదాపు 100 రోజులకు సరిపడా డబ్బులను ఖజానాలో స్టోర్ చేసి ఉన్నట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి 10 రోజులకు వచ్చింది. 10 రోజుల తర్వాత ఆర్బీఐ దగ్గర చేతులు చాచాల్సి వస్తుంది. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకి పట్టించిందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ మినిస్టర్స్ అయితే, ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో ఆరోపిస్తున్నారు. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ కూడా మేము మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చాము, అభివృద్ధి పదంలో తెలంగాణ నడిపించామని చెప్పి బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకుంటూ వస్తున్న క్రమాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా రోజువారీ ఖర్చుల విషయంలో ఎంతో హీనాతి స్థితిలో రాష్ట్ర ఖజానా ఉంది. వైద్య ఖర్చులకు కూడా దాదాపు వైద్య ఖర్చులకు పెట్టాల్సిన డబ్బులు కూడా బడ్జెట్లో పెట్టిన దానికి చేసిన ఖర్చులకి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ మొత్తం అంకెల గారడి తప్ప కానీ ఖర్చు చేసింది ఏమీ లేదు. చాలా క్లారిటీగా రాష్ట్రాన్ని నిలువున దోచుకున్నారు. చేసిన అప్పులు ఇప్పుడు దాదాపు 6 లక్షల చిల్లర కోట్లు అప్పులు చేసి ఖర్చు బడ్జెట్లోనైతేనేమి, చూపిస్తున్న పత్రాల్లోనైతేనేమి ఆ అప్పంతా ఎవరెవరి ఖాతాలోకి పోయిందని చెప్పి దాని లెక్కలు తీయాలి. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న వేళ దీనికి సంబంధించి ప్రతిదీ శాఖాధిపతులు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా ఆ అమౌంట్ని ఖర్చు చేసింది, ఏ శాఖలకు ఎంతెంత ఖర్చు పెట్టింది, ఆ శాఖాధిపతుల ద్వారా కూడా ప్రతులు తెప్పించి పూర్తి సాక్ష్యాలతో అసెంబ్లీలో మళ్ళీ ఇంకొక చర్చ జరగాలి అని చెప్పి కాంగ్రెస్ పట్టుబడుతుంటే, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అందుకు తగ్గట్టుగా ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము, అన్నిటి దగ్గర మా కాడ లెక్కలు ఉన్నాయి, అన్నీ చాలా క్లారిటీగా చెప్తామని చెప్పి బీఆర్ఎస్ కూడా కౌంటర్గా డిఫెండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం 74,000 కోట్ల నుంచి 6 లక్షల కోట్లకు అప్పులు ఊబిలో కూరుకుపోయింది అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది.